ఎకరం దగ్గరికి వచ్చి అంత తీరుబడి ఉండదు. కాబట్టి అక్కడ రైతు ఒక ఫోన్ కాదు రావక్కర్లేదు కూడా, మాకు బలానా చోట నీరు లేదు, చేనిండిపోతే బాడవుతుందని నేను ఏ గ్రామం వెళ్ళినా కూడా చెప్తున్నా. అయినా కూడా సోషల్ మీడియాలో మోటార్ సైకిల్ తిరిగి అడగవచ్చు ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మీ అందరూ అవసరాలు తీర్చవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్తే మీరు ఎక్కడ ఎండిపోయారు, ఈ చేను ఎండిపోయింది నీరు లేకపోవడం వల్ల పాడైందన్న ప్రశ్న రావడానికి వీలు లేదు. అలాగే మన గత 10 ఏళ్ల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే ఒక లాకు తలుపులు కానీ ఒక కాలువలు తవ్విన దాఖలాలు కానీ ఎక్కడా ఏమీ లేవు. ఈ మన రామచంద్రపురం ఈ ప్రభుత్వాలు అనవసరం, ఈ ప్రజానాయకులు కూడా అనవసరం. కాబట్టి మనకి ఇప్పటికైనా మనం ఎదరికొచ్చి ఎక్కడ లాభాలు పనిచేయట్లేదు, ఎక్కడ కాలం తవ్వాలి. మన నీటి సంఘ ప్రెసిడెంట్లు ఉన్నారు, అలాగే డీసీ